మామ ఇవాళ క్రికెట్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ కూడా మంచి మంచి క్రికెట్ ముచ్చట్లని మోసుకొని వచ్చేసా. సరే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. న్యూస్ నెంబర్ 1. మామ నిన్న అఫీషియల్ గా బీసీసీఐ ప్లేయర్స్ కి పెట్టిన గైడ్ లైన్స్ బయటకు వచ్చాయి మామ. అన్నిటి మీద క్లిక్ చేసి మనం డిస్కస్ చేసినవి ఉన్నాయి మామ. ఎవ్రీ ప్లేయర్ డొమెస్టిక్ మ్యాచెస్ ని కంపల్సరీగా ఆడాలి. ఫ్యామిలీస్ తో కాకుండా సపరేట్ గా ట్రావెల్ చేయాలి. అంటే సపరేట్ గా కాకుండా టీమ్ తో కలిసి ట్రావెల్ చేయాలని చెప్తున్నారు. నిన్న చెప్తున్నట్టు ఓవర్సీస్ అప్పుడు వాళ్ళ లగేజ్ కి వెయిట్ లిమిట్ పెట్టారు. ప్లేయర్స్ పర్సనల్ స్టాఫ్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ప్రాక్టీస్ సెషన్ కూడా కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. మ్యాచెస్ జరిగేటప్పుడు ఎలాంటి బ్రాండ్ ప్రమోషన్ చేయకూడదు. ఓవర్సీస్ కి ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తే ఓన్లీ 14 days మాత్రమే వాళ్ళ ఫ్యామిలీకి బీసీసీఐ మనీ స్పెండ్ చేస్తుంది. దాని తర్వాత నుంచి స్పెండ్ చేయదు. బీసీసీఐ కండక్ట్ చేసిన ఎలాంటి ఎంగేజ్మెంట్ కైనా అందరూ ప్లేయర్స్ అటెండ్ అవ్వాలి. ఐసీసీఐ మ్యాచెస్ అయినా, బీసీసీఐ కండక్ట్ చేస్తున్న ట్రైనింగ్ సెషన్స్ అయినా, ఈవెన్ ప్రాక్టీస్ మ్యాచెస్ అయినా టీం మొత్తం కలిసి ట్రావెల్ చేయాలి. నేను ఒక్కడనే వస్తా అంటే దబ్బదు. ఇందులో ఏది మిస్ చేసినా చాలా తీవ్ర పరిణామాలు టీం మెంబర్స్ ఫేస్ చేస్తారు. దట్ ఫర్ షో. న్యూస్ నెంబర్ 2. మామ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రోహిత్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా కలిసి ప్రిపేర్ అవుతున్నారు మామ. నిన్న ముంబైలో ఇద్దరు కలిసి నెట్ లో ప్రాక్టీస్ చేస్తున్న పిక్స్ బయటకు వచ్చాయి. ఈ పిక్స్ లో హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మకి బౌలింగ్ వేస్తూ కనిపించారు. ఇద్దరు ప్రిపేర్ అవుతుంది మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ కోసమే మామ. న్యూస్ నెంబర్ 3. నిజానికి విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ కోసం ఢిల్లీ క్రికెట్ టీమ్ తో కలిసి ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ఢిల్లీ రంజీ ట్రోఫీ ప్లేయర్స్ లిస్ట్ లో కోహ్లీ నేమ్ కూడా యాడ్ చేశారు. కానీ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదంట. లైక్ తను రంజీ ఆడతాడా లేదా అని. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ప్రజెంట్ విరాట్ కోహ్లీ నెక్స్ట్ పెయిన్ ఫేస్ చేస్తున్నారని, దానివల్ల రంజీ ట్రోఫీ కోసం ఢిల్లీ క్రికెట్ బోర్డ్ కి ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్తున్నారు. కానీ ఢిల్లీ టీం తన కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి January 23rd మ్యాచ్ ఉంది కాబట్టి చూడాలి మరి ఏమవుతుందో. న్యూస్ నెంబర్ 4. మామ ఈ సంవత్సరం ఢిల్లీ రంజీ టీంలో పంత్ కూడా ఆడుతున్నాడు. ఎలాగో పంత్ ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ ఢిల్లీ టీం కి కెప్టెన్ గా చేస్తున్న ఆయుష్ బడోనీని పక్కన పెట్టేసి పంత్ కి కెప్టెన్సీ ఇద్దాం అనుకున్నారు. అయితే పంత్ కెప్టెన్సీ ఇలాంటి ఎక్స్ట్రా పెద్ద ఏం తీసుకోవాలని అనుకోవట్లేదు. జస్ట్ నేను ప్లేయర్ గా టీంలో ఆడతానని చెప్పాడంట. అండ్ అప్పటి వరకు కెప్టెన్ గా చేసిన ఆయుష్ బడోనీని అన్ఫైర్ గా కెప్టెన్ గా తీసేయడం కరెక్ట్ కాదని కూడా చెప్పాడంట. దీనికి కన్విన్స్ అయిన ఢిల్లీ టీం బడోనీకి కెప్టెన్సీ కంటిన్యూ చేయమని చెప్పింది. న్యూస్ నెంబర్ 5. మామ ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ లో జరుగుతుంది కదా. అయితే ఈ మ్యాచెస్ కి టికెట్ రేట్స్ ఎంతో తెలుసా? చీపెస్ట్ టికెట్ అయితే $350 అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ టికెట్ అయితే $7,764. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే దుబాయ్లో జరిగే ఇండియన్ మ్యాచెస్ కి పాకిస్తాన్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ టికెట్ ప్రైస్ కంటే కూడా 2 to 3 times ఎక్కువ అంట. మరి ఇండియన్ టీం మ్యాచెస్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా మరి. న్యూస్ నెంబర్ 6. మామ విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ పర్ఫార్మెన్స్ క్రికెట్ ఆడియన్స్ నే కాదు, గాడ్ ఆఫ్ క్రికెట్ అయిన సచిన్ టెండూల్కర్ ని కూడా ఇంప్రెస్ చేసేసింది. నిన్న కరుణ్ నాయర్ పర్ఫార్మెన్స్ ఇంప్రెస్ అయిన సచిన్ టెండూల్కర్ ఒక ట్వీట్ వేశారు మామ. ఆ ట్వీట్ లో 7 innings 752 runs కొట్టడం, అందులో 5 centuries కొట్టడం ఎక్స్ట్రాడినరీ. అసలు ఇలా పర్ఫామ్ చేయాలంటే చాలా ఫోకస్ అండ్ హార్డ్ వర్క్ కావాలి. నీ కష్టం ఏంటో కనిపిస్తుంది అందరికి. అలానే పర్ఫామ్ చేయి. ప్రతి ఆపర్చునిటీ మన ఫ్యూచర్ కి కౌంట్ అవుతుందని మెచ్చుకున్నారు మామ. కనీసం దీన్ని చూసైనా బీసీసీఐ కలుగుతుందేమో చూడాలి. న్యూస్ నెంబర్ 7. మామ ప్రెసెంట్ ఇండియా కోసం టెస్ట్ క్రికెట్ ఆడుతున్న ప్లేయర్స్ లాస్ట్ టైం డొమెస్టిక్ క్రికెట్ రంజీ ట్రోఫీలో ఎప్పుడు కనిపించి ఆడారో తెలుసా? జైస్వాల్ తన లాస్ట్ రంజీ మ్యాచ్ January 2023లో ఆడాడు. జడేజా కూడా January 2023లో, శుభ్మన్ గిల్ January 2022లో, మహమ్మద్ సిరాజ్ February 2020లో, కేఎల్ రాహుల్ March 2020లో, పంత్ December 2017లో, బూమ్రా January 2017లో, రోహిత్ శర్మ November 2015లో అండ్ విరాట్ కోహ్లీ అయితే ఏకంగా November 2012లో రంజీ ఆడాడు. ఈ సంవత్సరం ఆడతాడేమో చూడాలి. న్యూస్ నెంబర్ 8. మామ న్యూస్ ప్రకారం బీసీసీఐ ఇవాళ ఇంగ్లాండ్ తో ఓడిఐ సిరీస్ ఆడబోయే టీం ని ఛాంపియన్స్ ట్రోఫీ టీం ని అనౌన్స్ చేస్తుందని అంటున్నారు. బోత్ రోహిత్ శర్మ అండ్ అజిత్ అగర్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి టీం ని అనౌన్స్ చేస్తారంట. మనం ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ ని అనౌన్స్ చేస్తే పాకిస్తాన్ వాళ్ళు కూడా అనౌన్స్ చేద్దామని కూర్చున్నారు. మేబీ ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి టీం కూడా రిలీజ్ చేస్తారేమో చెప్పలేం. న్యూస్ నెంబర్ 9. మామ మార్కెట్ లో ఒక కొత్త రూమర్ వచ్చింది మామ. రింకు సింగ్ ఎంగేజ్మెంట్ అయిపోయిందని అంటున్నారు. ఎవరితో అయిందని అడగరే సమాజ్వాదీ పార్టీ ఎంపీ అయిన ప్రియా సరోజ్ గారితో అయిందని ట్విట్టర్ లో ఒక జర్నలిస్ట్ రాశాడు. ఎంగేజ్మెంట్ అవుతుందని కాదు, ఆల్రెడీ అయిపోయిందని రాశాడు. ఇది నిజమో కాదో కూడా ఎవరికి క్లారిటీ లేదు. కానీ న్యూస్ మాత్రం వైల్డ్ ఫైర్ లో అంటుకుపోయింది. అండ్ దీని మీద ఇప్పటివరకు అయితే రింకు సింగ్ కానీ ఎంపీ ప్రియా సరోజ్ గారు కానీ రెస్పాండ్ అవ్వకపోవడంతో అందరూ నిజమే నమ్ముతున్నారు. ఇంకా వీళ్ళిద్దరు ఎవరో ఒక నోరు తెరిస్తే కానీ నిజమేంటో బయటికి రాదు. న్యూస్ నెంబర్ 10. మామ సిఎస్కే ఫ్యాన్స్ కి పండగ లాంటి న్యూస్ మామ. నేను SA20 మ్యాచ్ లో సిఎస్కే బౌలర్ అయిన నూర్ అహ్మద్ 4 overs లో 25 runs ఇచ్చి 4 wickets తీసుకున్నాడు. తను 10 matches లో 12.44 యావరేజ్ ని 6.33 ఎకానమీని మెయింటైన్ చేస్తున్నాడు. ఐపీఎల్ లో చెపాక్ పిచ్ లో జడేజా, అశ్విన్, నూర్ అహ్మద్ బాల్ ని బంగారంలా తిప్పితే అపోనెంట్స్ ఎలా అవుట్ అవుతున్నారో కూడా తెలియదు అనుకుంటా. న్యూస్ నెంబర్ 11. మామ అనుకున్న ఐపీఎల్ టీమ్స్ లో 2024లో సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ టీమ్ అని ఒక సర్వే తీస్తే ఆ సర్వేలో ఆర్సీబీ టీం ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సెకండ్ ప్లేస్ లో సిఎస్కే టీం ఉంది. ఈ సంవత్సరమే కాదు 2023, 2022, 2021 ఈవెన్ 2020లో కూడా సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ టీం ఏది అంటే ఆర్సీబీ టీమే వచ్చింది మామ. న్యూస్ నెంబర్ 12. మామ మలేషియా అండర్-19 వరల్డ్ కప్ ని హోస్ట్ చేయబోతుంది మామ. ఎప్పుడో 17 years బ్యాక్ హోస్ట్ చేసింది, మళ్ళీ ఇప్పుడు హోస్ట్ చేయబోతుంది. లాస్ట్ టైం మలేషియా అండర్-19 టోర్నమెంట్ హోస్ట్ చేసినప్పుడు టీమ్ ఇండియానే కప్ కొట్టింది. ఆ టీం కి కెప్టెన్ విరాట్ కోహ్లీ. సో దట్స్ ఏ వీడియో మామ. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.